సంపాదన మీద మీ ఫిలాసఫీ ఏంటి? డబ్బు అనేదానికి వచ్చేసరికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. డబ్బుదేముంది, మానవ సంబంధాలు గొప్పవి, మానవీయ విలువలు గొప్పవి అని కొంతమంది డబ్బుని తీసుకుని ఎనపెట్లో పెట్టుకుంటారు. అలాగే ఒక పేరుని లక్ష్మీదేవి అని ఇలా రకరకాలుగా చెప్తున్నారా? హలో సార్. నమస్తే అండి. నమస్తే. డబ్బు సంపాదన మీద మీ ఫిలాసఫీ ఏంటి సార్? బేసికల్గా డబ్బు అనేదానికి వచ్చేసరికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలి అని చాలామందికి ఉంటుంది, కానీ ఎలా సంపాదించాలో తెలీదు. డబ్బు సంపాదించినోడేమో డబ్బుని ఎలాగైనా సంపాదించవచ్చు, డబ్బుని సంపాదిస్తుంది, ఇది కుక్కను తిన్నా కూడా డబ్బు వస్తుంది, ఇలాంటి పదాలు చెప్తాడు డబ్బు ఉన్నోడు. లేనోడు ఏం చేస్తాడంటే డబ్బు ఇంక సంపాదించలేననే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత డబ్బుదేముంది, మానవ సంబంధాలు గొప్పవి, మానవీయ విలువలు గొప్పవి అని పనికి మాలిన వేదాంతాలు చెప్తాడు. ఇక నేను పనికి మాలిన పదం కావాలని వాడా. సో డబ్బుకు సంబంధించి ఒక రెండు వెర్షన్స్. కొంతమంది ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా డబ్బులను అప్పు అడుగుతారు. కొంతమంది అసలు అప్పు అనే దాని జోలికే వెళ్లకుండా బతకాలనుకుంటారు. కొంతమంది అప్పు ఎవ్వరు కానీ తీసుకుంటారు, కొంతమంది అప్పు ఎవరు తీసుకోరు కూడా. ఇది డబ్బుకు సంబంధించిన. కొంతమంది డబ్బుని తీసుకుని ఎనపెట్లో పెట్టుకుంటారు, కొంతమంది డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, కొంతమంది డబ్బుని తమకు వాడుకుని దాంతో ఇంకొంచెం మిగిలిన దాన్ని అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఇస్తారు. కొంతమంది ఆ అనాథాశ్రమం వృద్ధాశ్రమం అవసరమా ఇవి అని తమకు తామే పార్టీలకి, మందుకి, షికార్లకి వాటికి ఉపయోగిస్తారు. ఇదే ఇలా మనీకి సంబంధించి ఎన్ని వందల లక్షల ముఖాలు ఉంటాయో, ఫేసెస్ ఉంటాయో అన్ని సమాజంలో మనం చూస్తాం. డే 1 నుంచి ఇవాళ వరకు ఇక ఫ్యూచర్లో కూడా. నేనేమంటానంటే మనీకి సంబంధించి నీకంటూ ఒక ఫిలాసఫీ ఏర్పరచుకోమంటాను నేను. అప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారంటే అదే కదా సార్ అడిగింది, మీ ఫిలాసఫీ ఏంటి అని. నేను నా ఫిలాసఫీ ఈ క్వశ్చన్లో చెప్పను. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను చెప్పే ప్రతి సమాధానంలోనూ కూడా నా ఫిలాసఫీ ఉంటుంది. కానీ వ్యూయర్స్కి నేను చెప్పే మాట ఏంటి అంటే డబ్బు సంపాదనకు సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డబ్బు వల్ల అన్నీ అవుతాయి అనే క్లారిటీని మాత్రం పెంచుకోండి. డబ్బు వల్ల కొన్ని అవ్వవు, డబ్బును మించింది ఉంది అనే పడికట్టు పదాల్లో ఉండద్దు. డబ్బు జబ్బు పట్టకూడదు, కానీ డబ్బు వద్దనుకోవడం కూడా జబ్బే. సో అందుకని ఎంత కావాలి, నువ్వు ఎంత సంపాదించగలవు, నువ్వు ఎంత సంపాదించడానికి నువ్వు ఎంత ట్రై చేస్తున్నావు అని క్రాస్ చెక్ చేసుకో. ఓవర్ యాక్షన్ మాటలు చెప్పద్దు. మనందరికీ ఉన్న అతిపెద్ద దారుణమైన లక్షణం ఏంటంటే అవతలవాడిని నువ్వు ఎప్పుడు కూడా ఆడు డబ్బు మనిషి అని అంటుంటాం. నిజం నేనేమంటానంటే ఇక్కడ అందరూ డబ్బు మనుషులే. డబ్బు మనుషులు కాని వాళ్ళు ఎవరు? ఒకవేళ డబ్బు మనిషి కానివాడు ఎవడైనా ఉంటే వాడు వాళ్ళ డబ్బు జేబులో పెట్టుకోకుండా ఉన్నదంతా తీసుకెళ్ళి సమాజానికి ఇచ్చేయాలిగా. అందుకని ఓవర్ యాక్షన్ మాట్లాడద్దు, పనికిమాలిన మాటలు మాట్లాడద్దు, వేదాంతాలు చెప్పద్దు, మెట్ట వేదాంతాలు చెప్పద్దు. డబ్బుని నువ్వెలా చూస్తున్నావు అన్నది నీకో క్లారిటీ పెంచుకో. ఆ క్లారిటీ పెంచుకునేందుకు కావాలంటే మీరు అడిగిన ప్రశ్నలను బట్టి నేను ఇచ్చే సమాధానాల ద్వారా ఐ గివ్ క్లారిటీ.